హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి పఫ్ హ్యాండ్స్ ఎలా ఈజీగా సింపుల్ పద్ధతిలో కట్ చేయాలనేది వీడియోలో చూపిస్తాను. అదే రాసి పఫ్ హ్యాండ్స్ అంటారు కదా, ఆ హ్యాండ్స్ అనమాట. పెద్దగా కన్ఫ్యూజన్ లేకుండా చాలా సింపుల్గా కట్ చేసుకునేటట్టు మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. ఇది వచ్చేసి లైనింగ్ పీసు, ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ అనమాట. ఇది బాగా తడిపేసి ఆరబెట్టిన బ్లౌజ్ లైనింగ్ పీస్. ఇది హ్యాండ్స్ కోసమని ఇలాగా టూ హ్యాండ్స్ ఒకేసారి కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇక్కడ తడపడం వల్ల ఏంటంటే కొంచెం క్రాస్గా వస్తుంది కాబట్టి దీన్ని కరెక్ట్గా ఉండేటట్టు కట్ చేసుకోవాలి. అలాగే హాఫ్ ఇంచ్ ఖర్చులు కలిసి ఒక లైన్ గీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ పొడవు వచ్చేసి 10 ఇంచీలు. 10 ఇంచీల దగ్గర ఒక డాట్ పెట్టేసుకోవాలి. అలాగే హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచీలు. 5 ఇంచీల దగ్గర ఒక డాట్ పెట్టేసుకోవాలి. అలాగే ఈ చంక పొడవు వచ్చేసి హ్యాండ్ పొడవు 7 ఇంచీలు. ఇక్కడ 10 ఇంచీలు తీసుకున్నాం కాబట్టి ఇక్కడ 7 ఇంచీలు. అలాగే ఈ రౌండ్ వచ్చేసి ఇక్కడ కూడా 7 ఇంచీలు. ఇక్కడ ఇలాగా ఒక లైన్ గీసేసుకోవాలి. ఇక్కడ కూడా ఒక లైన్ గీసేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ 1 ఇంచ్ దగ్గర డాట్ పెట్టుకొని ఈ డాట్ నుంచి ఈ డాట్కి రౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు మనం పఫ్ తీయాలి కాబట్టి పఫ్ కోసమని ఇక్కడ మనం మెజర్మెంట్ చేసుకోవాలి. దానికోసమని మనకి ఎంత బుట్ట అనేది ఎక్కువ అవ్వచ్చు తక్కువ అవ్వచ్చు, కస్టమర్ని పెట్టి మనం కస్టమర్కి ఎలా కావాలనేది దాన్ని బట్టి మనం డ్రాయింగ్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటంటే కస్టమర్ చిన్న బుట్ట కావాలని చెప్పారు. దానికోసమని చిన్నగా కావాలంటే నేను 2.5 ఇంచెస్ తీసుకుంటున్నాను. మరి ఎక్కువ కాదు తక్కువ కాదనమాట. ఇక్కడ 2.5 ఇంచీలు, అలాగే ఇక్కడ కూడా 2.5 ఇంచీల దగ్గర ఒక డాట్ పెట్టేసుకొని దీన్ని ఒక బాక్స్ లాగా గీసుకోవాలి. గీసుకున్న తర్వాత ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక రౌండ్గా ఇలా వచ్చేటట్టు ఒక రౌండ్ గీసుకోవాలి. ఇప్పుడు ఈ రౌండ్ అనేది మనం ఈ రౌండ్లోకి కలిపేసుకోవాలి. ఇలా కరెక్ట్గా ఈ లైన్కి ఒక షేప్ వచ్చినట్టు ఇలాగా కలిపేసుకోవాలి. అంతేనండి. సేమ్ మనం 3/4 హ్యాండ్స్కి ఎలా అయితే డ్రాయింగ్ చేసుకుంటామో అలాగే చేసుకోవాలి. ఒక పఫ్ అనేది మనం ఎక్స్ట్రా ఇక్కడ ఏంటంటే మనకి సైజుని బట్టి మనకి బుట్ట ఎంత కావాలి దాన్ని బట్టి మనం ఈ డ్రాయింగ్ చేసుకోవాలి. 3 ఇంచీలు, 4 ఇంచీలు, 2 ఇంచీలు అలాగా మనం ఇక్కడ 3 ఇంచీలు తీసుకుంటే 3 ఇంచీలు బాక్స్ గీసుకోవాలి. 4 ఇంచీలు తీసుకుంటే 4 ఇంచీల బాక్స్ తీసుకోవాలి. దాన్ని ఒక రౌండ్గా ఆర్చ్లో ఇలాగా డ్రాయింగ్ చేసుకొని తీసుకోవాలి. ఇలా చేయటం వల్ల చాలా ఈజీగా పఫ్ అనేది వచ్చేస్తుంది. పెద్దగా కన్ఫ్యూజన్ ఏం లేకుండా చాలా సింపుల్గా ఇలాగా డ్రాయింగ్ చేసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు దీన్ని కట్ చేసేసుకోవాలి. పాదం కట్ చుచ్చుకొని కట్ చేసుకోవాలి. ఇక్కడ చిన్న డాట్ పెట్టేసుకోవాలి.
చూసారు కదా. ఇప్పుడు బ్లౌజ్ పీస్ని కట్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ తీసుకొని దీనికి బార్డర్ వచ్చింది బ్లౌజ్కి, ఈ బార్డర్ వైపు కట్ చేసుకోవాలి. ఈ ఎక్స్ట్రా వచ్చింది కదా, దీన్ని కూడా లెవెల్గా ఉన్నట్టు కట్ చేసేసుకోవాలి. ఇక్కడ బ్లౌజ్ పీస్ ఇలా వేసుకున్న తర్వాత సేమ్ యాస్టీజ్గా ఈ లైనింగ్ పీస్ ఏదైతే మనం కట్ చేసుకున్నామో దీన్ని ఇలా వేసేసుకొని ఈ లైన్ అనేది ఎంచ్ వరకు కరెక్ట్గా వేసేసుకొని చూసారు కదా. ఇది ఖర్చులకు అనేసి నేను 1.5 ఇంచ్ ఖర్చులకని తీసుకున్నాను. ఇంకా ఎక్స్ట్రా కావాలంటే 2 ఇంచులు తీసుకోవచ్చు. ఇంతేనండి, చాలా ఈజీగా చాలా సింపుల్గా డ్రాయింగ్ అనేది ఇలా చేసుకోవాలి. ఇప్పుడు స్టిచ్చింగ్ కూడా ఎలా చేయాలనేది చూపిస్తాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న హ్యాండ్స్ ఉన్నాయి కదా, వీటిని తీసుకొని లైనింగ్ పీస్ని బ్లౌజ్ పీస్కి జాయిన్ చేసుకోవాలి. బ్లౌజ్ పీస్ని ఇలా బ్లౌజ్ పీస్ని తీసుకున్న తర్వాత దీనిపైన లైనింగ్ పీస్ని వేసేసుకోవాలి. ఇలా రివర్స్లో వేసుకొని, ఎందుకంటే ఇక్కడ మనం తిప్పేస్తున్నాం కాబట్టి పైపింగ్ ఏమి వేయడం లేదు కాబట్టి అందుకని ఇలా వేస్తున్నాము. ఇలా కుట్టు వేసేసుకున్న తర్వాత ఈ లైనింగ్ పీస్ని రివర్స్లోకి తిప్పుకోవాలి. ఇలా తిప్పుకున్న తర్వాత మనం గోటుతో ఇలా ప్రెస్ చేసినట్లయితే కరెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఇలా రివర్స్లోకి తిప్పుకొని దీనిపైన మరొక కుట్టు వేసేసుకోవాలి. చూసారు కదా, ఇలా వేసేసుకున్న తర్వాత ఇలా అటాచ్ చేసుకున్నాం కదా బ్లౌజ్ పీస్కి. ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేసుకొని మనకి ఇక్కడ బాక్స్లా ఇక్కడ జాయింట్ వచ్చింది కదా,
ఇక్కడ మనం చిన్న కటింగ్ ఇచ్చుకోవాలి. ఎందుకంటే ఇక్కడ నుంచే మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి, అందుకని ఇక్కడ చిన్న మనకు తెలియడం కోసం చిన్న కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసుకొని చిన్న చిన్నగా ఫ్రిల్స్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. చూసారు కదా, పఫ్ చిన్నగా మరీ పెద్దగా కాకుండా చాలా చిన్నగా సింపుల్గా వచ్చింది. అసలైన మెజర్మెంట్ అంటే 8.5 ఇంచీలు చంక్ రౌండ్ రావాలి మనకి. చూద్దాం వచ్చిందో లేదో. ఇక్కడ నుంచి డాట్ దగ్గర నుంచి ఇలాగా టేప్ని ఇలా పెట్టుకొని చూస్తే చూసారు కదా 8.5 కరెక్ట్గా యాస్టీజ్గా 8.5 వచ్చింది. మనకి ఎక్కడ కూడా తేడా అనేది రాలేదు. ఇలా చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా ఈ పఫ్ అనేది వస్తుంది, చాలా బాగుంటుంది. అలాగే మిగతా హ్యాండ్ కూడా స్టిచ్ చేసేసుకోవాలి. దీని ప్రకారంగా మన ఫ్రిల్స్ ఎక్కడి నుంచి అయితే మనం పెట్టుకున్నామో అక్కడ మనం ఒక డాట్ పెట్టేసుకొని చిన్న కట్స్ ఇచ్చుకొని అక్కడి నుంచి ఫ్రిల్స్ పెట్టేసుకోవాలి. ఇలా జాగ్రత్తగా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాగా 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసాం కదా. ఇప్పుడు ఇంకొక డౌట్ రావచ్చు, ఎందుకంటే మామూలుగా బ్లౌజ్కి మనం ఫ్రంట్ పీస్కి లోత్ తీస్తాము, అలాగే వీటికి కూడా లోత్ తీస్తాము. ఇప్పుడు ఇలా స్టిచ్ అయిన తర్వాత ఇప్పుడు మనం యాస్టీజ్గా ఇక్కడి నుంచి ఇక్కడికి 1 ఇంచ్ గ్యాప్ పెట్టుకున్నాం కదా, ఇక్కడి నుంచి 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. ఒక 1/2 ఇంచ్ దగ్గర డాట్ పెట్టేసుకొని ఇక్కడి నుంచి ఇలాగ ఒక సర్కిల్ తీసుకొని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. దీనిపైన ఒక కుట్టు వేసేసుకుంటే మనకి ఈజీగా
ఇది ఫ్రంట్ పీస్ అని తెలియడం కోసం చిన్నది ఒక డాట్ పెట్టుకోవాలి. అలాగే మిగతా పీసు కూడా చేసుకోవాలి. ఇలా రెండు ఒకవైపులో వచ్చేలా చూసుకొని చేసుకోవాలి. ఇటు వచ్చింది కదా, ఇప్పుడు దీనికి ఇటువైపు చేయాలి. హాఫ్ ఇంచ్ ఇలా డాట్ పెట్టుకొని ఇక్కడి నుంచి కరెక్ట్గా ఇలా తీసుకోవాలి. చూసారు కదా, చాలా ఈజీగా ఇలా ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే మనం చాలా తక్కువ టైంలోనే ఈ పఫ్స్ అనేవి స్టిచ్ చేసుకోవచ్చు. అలాగే నీట్గా ఫినిషింగ్ కూడా బాగుంటుంది. పెద్దగా కన్ఫ్యూజన్ ఏమి ఉండదు ఇలా చేసుకోవడం వల్ల. ఈ మెజర్మెంట్స్ ఇవన్నీ ఏంటి కన్ఫ్యూజ్గా ఉందని అనుకోవద్దు. ఇలా అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. చూసారు కదా, చాలా బాగుంది. పెద్దగా పఫ్ లేకుండా చాలా తక్కువగా వచ్చింది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.